వాడిని వదిలేస్తే ఇంకెంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటాడు. వాడిని వెంటనే ఎన్కౌంటర్ చేయండి సార్, ఎన్కౌంటర్ చేయండి. ఆర్డర్. మిస్టర్ కేశవరావు, ప్లీజ్ స్టార్ట్ యువర్ ఆర్గ్యుమెంట్. ఓకే యువర్ ఆనర్. రెస్పెక్టెడ్ జస్టిస్, అభి అలియాస్ చిన్న అనే పేరు గల ఈ వ్యక్తి గతంలో హెచ్సిఎం కాలేజీలో చదువుకునేవాడు. అమ్మాయిల్ని ర్యాగింగ్ చేశాడని, లెక్చరర్ మీద కత్తితో దాడి చేశాడని ఇతన్ని కాలేజ్ నుండి సస్పెండ్ కూడా చేశారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అతను చెబుతున్న ఇన్ఫర్మేషన్ కి జరుగుతున్న కేసుకి సంబంధమే లేదు. సంబంధం ఉంది సార్. ఓ కాలేజ్ స్టూడెంట్ దారి తప్పాడు. సస్పెండ్ అయ్యి బయటికి వచ్చాక కూడా ఇతనిలో మార్పు రాలేదు. రౌడీ షీటర్ గా మారి ఈ రోజు ఇంకో కాలేజ్ స్టూడెంట్ జీవితాన్ని నాశనం చేశాడు. ఈ నిజాన్ని అతనే ఒప్పుకున్నాడు. అతను రౌడీ షీటరే. రౌడీ షీటర్ గా మారాడా? చుట్టూ ఉన్న వాళ్ళు అతన్ని మార్చేశారా? ఓ రౌడీ షీటర్ ని రేపిస్ట్ గా కూడా మార్చేశారు. ఇది ఎలా జరిగిందని అడగండి యువర్ ఆనర్. మిస్టర్ చిన్న, రేప్ చేసినట్టు నువ్వు ఒప్పుకుంటున్నావా? పోలీసులకు స్టేట్మెంట్ కూడా రాసిచ్చాను కదా సార్. పోలీస్ స్టేషన్ లో స్టేట్మెంట్ ఇచ్చావు సరేనయ్యా. ఇప్పుడు చెప్పు, ఒప్పుకుంటున్నావా? నేను కుట్టుదలే తప్పురా. నిన్నక్కడే షూట్ చేస్తుంటే సొసైటీకి పట్టిన చీడ వదిలేది. సైలెన్స్, సైలెన్స్. కృష్ణే సార్, నాకు చీము నెత్రున్నాయి, పైగా మందులో ఉన్నాను. ఇద్దరిని ఆ పరిస్థితిలో చూస్తే ఎవరైనా వదిలిపెడతారా సార్? అందుకే వాడిని తరిమేశాను. ఆ అమ్మాయి జీవితం పాడు చేశాను. వాడు చేసిన తప్పు అని నేను అనట్లేదు సార్. ఒకసారి తప్పు జరిగితే తప్పు మీద తప్పు జరుగుతుంది. వాడి పొగరు చూసారా సార్? లేట్ చేయదు సార్, వీడికి దారుణమైన శిక్ష పడాలి. సైలెన్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పమ్మా. నా మీద అఘాయిత్యం జరిగిన మాట నిజమే, కానీ ఇతను చేశాడా వేరే ఎవరైనా చేశారా చీకట్లో నేను సరిగ్గా చూడలేదు. రియల్లీ సార్, నేను చీకట్లో ఉన్నాను, చీకట్లో దారి తప్పాను. అప్పుడే నా బతుకు చీకటైపోయింది. స్టూడెంట్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయడం తప్పు కాదు, కానీ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోవడమే తప్పు. ఆ పని చేసిన రోజే నేను చెడిపోయాను. నేను ఎప్పుడైతే లిమిట్స్ దాటానో నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా లిమిట్స్ దాటుతారని ఎక్స్పీరియన్స్ తో తేలింది. నేను తప్పు చేసి అతను తప్పు చేయడానికి దారి చూపించాను. నన్ను అతను చెడగొట్టినప్పుడు ఎంత బాధపడ్డానో, ఆ తర్వాత ఈ సొసైటీలో వచ్చిన మార్పు చూసి ఇంకా బాధపడ్డాను. ఈ ఇన్సిడెంట్ జరగక ముందు ఎంతో మంది నన్ను అభిమానించారు. కొంతమంది అయితే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించారు. నేను లేకపోతే బతకలేనని గుండెలు బాదుకొని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను చెడిపోయాక అందరూ నాకు చెడైపోయారు. నేను అంటరాని దాన్ని దూరంగా జరిగారు. నా నీడని తాకిన పాపమని గుసగుసలాడుకున్నారు. వాళ్ళ చూపులు మారాయి, మాటలు మారాయి. అతను నా శరీరాన్ని ఎంగిల్ చేశాడు, కానీ వీళ్ళు వాళ్ళ ప్రవర్తనతో నా మనసుని హింసించారు, నా ఆత్మని కూడా చంపేశారు. ఇతను చేసిన తప్పు, వాళ్ళ ప్రవర్తన రెండు చూశాక ఇతను చేసిన నేరం చాలా చిన్నదనిపిస్తుంది. నా ప్రేమ, నా స్వేచ్ఛ, నా చదువులో చూపిస్తే నా భవిష్యత్తు బాగుండేది. నేను దారి తప్పి తప్పు చేశాను, శిక్షలు కూడా అనుభవించేశాను. ఎంత స్వార్థం, ఎన్ని మాయలు, ఎన్ని కపటాలను చూసిందో నా మనసు. ఎంత బాధ అనుభవించిందో ఈ ప్రాణం. ఇప్పుడు అందరి మీద కోపం కోపం పెంచుకుంటే మనశ్శాంతి ఉండదు. మిగతా జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి అందరినీ క్షమించడం అలవాటు చేసుకున్నాను. మీరు కూడా ఇతన్ని క్షమించండి, నన్ను కూడా క్షమించండి.
వచ్చామమ్మా. నువ్వు ఒప్పుకుంటే మా ఇంటికి తీసుకెళ్దామని. అవునమ్మా, మా బిడ్డను కాపాడుకోలేకపోయి నువ్వు వచ్చి మా ఇంట్లో ఉంటే మా బిడ్డ మాతోనే ఉందన్న సంతృప్తితో బతుకుతాం. అవునమ్మా. కాదనకమ్మా. రా. కమాన్ మధులిక, కమాన్. అది సూపర్ షాట్ మధులిక. क्या गेम है, बिल्कुल लेडी का रॉकेट का फंटास्टिक प्ले, वंडरफुल शॉट. कम ऑन श्रद्धा, कम ऑन मधुलिका, कम ऑन.